హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీ అండ్ కేడీ వేసిన మాస్టర్ ప్లాన్లో చిక్కుకుంటాడు యువరాజ్. యువరాజ్ మాస్క్ తీయాలని జేడీ డిమాండ్ చేసేసరికి మాస్క్ తీయడానికి రెడీ అవుతూ ఉంటాడు యువరాజ్. అప్పుడే వైజయంతి నిషిక, ఇలాంటి వాణ్ణి మొహం చూపించమని కాదు, చంపేయమని అనాలి. ఎందుకంటే వీడు డ్రైవర్ని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు, కాబట్టి వీణ్ణి చంపేయండి అని చెప్పి నిషిక, అవునమ్మి వీణ్ణి కాల్చేయాలి అని వైజయంతి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకి యువరాజ్కి చాలా అంటే చాలా బాధేస్తుంది. మాస్క్ తీ అని చెప్పి జగదాత్రి మాస్క్ తీయమనేలోపు అక్కడికి మీనన్ వస్తాడు. ఇంకా మీనన్ వైపు చూస్తూ ఉంటుంది జేడీ. నాకు కావాల్సిన టార్గెట్ ఇదే మీనన్, చూసావా నిన్ను రప్పించడానికి ఎలా వీళ్ళని అడ్డు పెట్టుకున్నానో అని మీనన్ పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి ఆ బెల్ట్ బాంబుని మీనన్కే చుట్టి మీనన్ని ఒక ఆట ఆడుకుంటారు జేడీ అండ్ కేడీ. అలా ఇంకా బాంబ్ స్క్వాడ్స్ కూడా వచ్చేసరికి ఇంకా చైర్ కింద ఉన్న బాంబ్స్ అన్నిటినీ డిఫ్యూజ్ చేసి పడేస్తారు. ఇంకా వెంటనే యువరాజ్ అక్కడి నుండి తప్పించుకుంటాడు. మీనన్ని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేయడానికి తీసుకువెళ్తుంటే మీనన్ స్మోక్ బాంబ్ వేసి అక్కడి నుండి మళ్ళీ తప్పించుకుంటాడు. కానీ మీనన్ కోపంతో రగిలిపోతూ తనని ఒక ఆట ఆడుకున్న జేడీ వైపు చూస్తూ, జేడీ ఇన్ని రోజులు ఎందుకులే అని వదిలేశా, కానీ ఇప్పుడు నీతో డైరెక్ట్గా యుద్ధం చేస్తా. అందరి ముందు నన్ను అవమానిస్తావా? పులిలా ఉండే నన్ను ఒక పిల్లిని చేసేస్తావు మీడియా వాళ్ళ ముందు. ఇప్పుడు చూడు, నీ చావే నా టార్గెట్ అని గట్టిగా ఫిక్స్ అవుతాడు మీనన్. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరూ ఇంకా ఇంటికి వస్తూ ఉంటే అప్పుడే కేదార్ వాళ్ళ చెల్లెలు శ్రీవల్లి నడుచుకుంటూ వస్తూ కరెక్ట్గా కౌశికి వాళ్ళ ఇంటికి కొంచెం పక్క సందులోనే కళ్ళు తిరిగి పడిపోతుంది. జనాలందరూ గుమిగూడి ఉండడంతో వెంటనే జగదాత్రి కేదార్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కళ్ళు తిరిగి పడిపోయిన శ్రీవల్లిని చూసి కాపాడి ఇంటికి తీసుకొస్తారు. డాక్టర్ వచ్చి ఈ అమ్మాయి 2 రోజుల నుండి భోజనం కూడా చేయలేదు, అందుకే తనకి సెలైన్ ఎక్కించాలి అండ్ తన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. కౌశికి శ్రీవల్లిని చూస్తూ, చూడు నేను నీ విషయంలో నీపై నింద పడడానికి కారణమయ్యాను. నిజంగా నేను చేసిన తప్పే. దానికి సారీ అనే పదం చాలా చిన్నది కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నువ్వు నా చెల్లెల్లాంటి దానివని అనుకుంటాను. నువ్వు ఎంత చదువుకోవాలనుకున్నా నేను నిన్ను చదివిస్తాను, నువ్వేమీ బాధపడద్దు అని మాటిస్తుందన్నమాట. అలా ఇంకా వెంటనే కౌశికి శ్రీవల్లి మీరు చూడ్డానికి చాలా మంచి వాళ్ళ ఉన్నారు, కానీ నా ఆత్మాభిమానం చంపుకొని నేను మీ ఇంట్లో ఉండలేనండి. కావాలంటే మీ ఇంట్లో పని చేస్తూ ఒక పని మనిషిలా ఉంటూ ఆ డబ్బులను తీసుకొని నా డబ్బులతో నేను చదువుకుంటాను అని కాన్ఫిడెంట్గా చెప్తుంది శ్రీవల్లి. ఒక్కసారిగా శ్రీవల్లి ఆత్మాభిమానాన్ని చూసి కేదార్ జగదాత్రి ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సుధాకర్ ఆశ్చర్యంగా చూస్తూ ఈ మాటలు వింటుంటే సుహాసిని మాట్లాడినట్టే అనిపిస్తుంది. సుహాసిని కూడా అంతే, ఎవరి దగ్గర చెయ్యి చాచేదే కాదు, ఎవరైనా తనని ఫ్రీగా చూసుకుంటాను అన్న ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకునేదే కాదు. ఈ అమ్మాయిని చూస్తుంటే సుహాసిని చూసినట్టే అనిపిస్తుంది అని మనసులో అనుకుంటారు సుధాకర్. ఇంకా కేదార్ కూడా అలా అభిమానంగా శ్రీవల్లి వైపు చూస్తూ ఉంటారు. కౌశికి, చూడమ్మా నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి నిజంగా నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సరే నీ ఇష్టం, కానీ ఎక్కువ పని చేయడానికి కూడా నేను ఒప్పుకోను. నీకు నచ్చింది చెయ్యి, ప్లాంట్స్కి వాటర్ పెట్టడమో కుకింగ్ చేయడమో ఏదో చెయ్యి. నీకు నేను కాలేజ్ ఫీజు కడతాను, సరేనా? నువ్వు ఏం చదువుకోవాలనుకుంటున్నావో చెప్పు, అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేస్తాను అని చెప్పి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతుంది కౌశికి. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఇంటికి వస్తాడు. యువరాజ్ ఇంకా బాగా డ్రింక్ చేసి ఉండడంతో నిషిక యువరాజ్ని చూస్తుంది. యువరాజ్ అని అంటుంది, నిషి నేను తప్పు చేశాను కదా అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతాడు యువరాజ్. ఏమైంది యువరాజ్కి అని యువరాజ్ని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే నిషిక, ఎందుకంటే ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్ అలా ఇంకా నిద్రలేచి చూస్తూ ఉంటే కోపంగా నిషిక యువరాజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి నిషి అలా చూస్తున్నావేంటి అని అడుగుతారు. వెంటనే నిషి, ఏంటి యువరాజ్, ఏంటి మాస్క్? నాకు తెలుసు, ఆడిటోరియంలో
ఆ వ్యక్తి పెట్టుకున్న మాస్క్ ఈ మాస్క్ ఒకటే అంటే మమ్మల్ని చంపడానికి వచ్చింది నువ్వేనా యువరాజ్? అంటే మా ప్రాణాల కంటే నీకు డబ్బే ఎక్కువ అని అడుగుతుంది నిషిక. ఒక్క నిమిషం, అమ్మకు చెప్పొద్దు, అమ్మ గుండె తట్టుకోలేదు. చూడు నిషి, నేను చెప్పే జాగ్రత్తగా విను. డబ్బే ఎక్కువ అని అడగద్దు, ఎందుకంటే ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తుందే డబ్బు, పవర్. మన దగ్గర డబ్బు ఉండాలన్నా పవర్ ఉండాలన్నా ఆ రెండు ఉన్న వ్యక్తితో స్నేహం చేయాలి. నేను అందుకే బాయ్తో స్నేహం చేస్తున్నాను. బాయ్ ఏం చెప్తే చేస్తాను. ఆయన నాకు ఎప్పుడు పనులప్పు చెప్పడు, అప్పుడప్పుడు చెప్తాడు. కాబట్టి ఆయనతో మనం ఉంటే ఎప్పటికైనా ఆయన మీకు ఉపయోగపడతాడు. ఈ సామ్రాజ్యం అంతా మన చేతికి వస్తుంది అని అంటాడు యువరాజ్. ఒక్కసారిగా ఇంకా నిషిక షాక్ అయిపోతుంది. అంటే ప్రాణాలు తీయడం, ప్రాణాలని నిర్దాక్షిణ్యంగా గాల్లో కలిపేయడం, సప్లై చేయడం, ఇలాంటివా యువరాజ్ నువ్వు చేసేవివా అని అంటుంది నిషిక. అది కాదు నిషి, ఒకసారి నేను చెప్పేది విను. ఏదేం చేసైనా డబ్బులు సంపాదించాలి కదా, మరి మనకి డబ్బులు ఎలా వస్తున్నాయి అనుకుంటున్నావు అని అంటాడు యువరాజ్. చూడు యువరాజ్, సరే నువ్వు నా భర్తవి కాబట్టి ఈ నిజాన్ని నేను ఎవరితో చెప్పను. కానీ ఈ విషయం అత్తయ్య గారికి తెలిసిందంటే మాత్రం ఆవిడ గుండె అస్సలు తట్టుకోలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకో అని అంటుంది నిషిక. ఆ విషయం నాకు కూడా తెలుసు నిషి, అందుకే నువ్వు ఈ విషయాన్ని అమ్మతో చెప్పొద్దు ప్లీజ్, అలా నాకు ప్రామిస్ చేయి, అమ్మతో చెప్పొద్దు అని అంటాడు యువరాజ్. చూడు యువరాజ్, ఎప్పటికైనా పాముతో స్నేహం చేయడం ప్రమాదకరమే, ఎందుకంటే అది ఎప్పుడు బుస కొడుతుందో ఎవరికీ తెలీదు. మీనన్ కూడా అలాంటి వాడే. అంత పెద్ద క్రిమినల్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే వాడు మళ్ళీ నీకెక్కడ ఏమంటాడో అని నాకు భయంగా ఉంది. గుర్తుపెట్టుకో, అర్థమైందా? అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ని మాని అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. అమ్మయ్యా, నిషి గమనించింది కాబట్టి సరిపోయింది, అమ్మ తెలుసుంటే ఇంకేం లేదు అని యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇద్దరూ రెడీ అయ్యి కిందకి వస్తారు. ఇంకలా జగదాత్రి కేదార్ వైపు సుధాకర్, కౌశికి చూస్తూ ఉంటారు. బూచి, కాచి కూడా అక్కడికి వస్తారు. ఏంటి, ఏమైంది అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఇంకా సాధునాయక్ కూడా ఇంటికి వచ్చేసరికి సార్ అని అంటుంది జగదాత్రి. ఏంటి దాత్రి, నన్ను చూసి షాక్ అయ్యావా? ఎంతైనా నువ్వు మా ఎస్ఐ కావ్య కూతురివి కదా, అందుకే నిన్ను చూడ్డానికి నేనే మీ ఇంటికి వచ్చాను అని అంటారు సాధునాయక్. సార్ బట్ ఎందుకు సార్ అని అడుగుతుంది దాత్రి. ఇంకా వెంటనే కీర్తి పాప దగ్గరికి వచ్చి హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పి ఒక గ్రీటింగ్ కార్డ్ ఇస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ దాత్రి, కేదార్ అని కౌశికి హ్యాపీగా విష్ చేస్తుంది. ఇంక ఇదంతా చూస్తున్న వైజయంతి, నిషిక, యువరాజ్ మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే అలా సాధునాయక్ కూడా హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పి ఇద్దరిని విష్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అసలు ఈ విషయమే మాకు గుర్తులేదు అని అంటుంది దాత్రి. అందుకే గుర్తు చేయడానికే కదా మేము కూడా వచ్చింది అని అంటాడు బూచి. ఇవాళంతా ఎంతో సంబరంగా జరుపుకోవాలి అని అంటుంది కాచి. వద్దు వద్దు, అలాంటివేమీ వద్దు అని అంటుంది. చూడు, మొన్న పిన్ని బాబాయ్ పెళ్లి రోజుని మీరు ఘనంగా జరిపించారు, మరి మీ పెళ్లి రోజుని మేము జరిపించద్దా అని అంటుంది కౌశికి. అది కాదు వదిన అని అంటుంది. ఇంకా శ్రీవల్లి కూడా ఇదంతా చూస్తూ ఉంటుంది. అలా ఇంకొక కేక్ తీసుకువచ్చి ఇద్దరి చేత, జగదాత్రి అండ్ కేదార్ చేత కట్ చేపిస్తారనమాట కౌశికి. ఇంకా జగదాత్రి, కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సాధు నాయక్ వెంటనే దాత్రితో, దాత్రి ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ అని ఒక కవర్ తీసి అలా ఇంకా దాత్రికి ఇస్తారు. ఏంటి సార్ ఇది అని అడుగుతుంది. జస్ట్ ఓపెన్ ఇట్ అని అంటారు. ఓపెన్ చేసి చూడగానే అందులో స్విట్జర్లాండ్కి హనీమూన్ టికెట్స్ ఉంటాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాత్రి అండ్ కేదార్. సార్ ఎందుకు సార్ ఇదంతా అని అంటారు. లేదు జగదాత్రి, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, నేను చెప్తున్నాను కదా, మీరిద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనే మీ అమ్మగారు కూడా కోరుకునేవారు. అలాంటప్పుడు ఆవిడ బ్రతుకుంటే ఎలా కోరుకుంటారో ఇప్పుడు కూడా అలా అనుకుంటారు కదా అని అంటారు సాధు నాయక్. సార్ మీరు చాలా మంచి పని చేశారు. ఎప్పటి నుండో నేనే ఇలా వాళ్ళకి టికెట్స్ బుక్ చేయాలనుకుంటున్నాను, కానీ ఎప్పుడు చూడు స్కూలే అంటారు సార్, స్కూల్కి వెళ్ళాలి అని ఎప్పుడు పని ధ్యాసలోనే ఉంటారు. దాత్రి, కేదార్, సార్ చెప్పినట్టు మీరు హ్యాపీగా హనీమూన్లో టైం స్పెండ్ చేసి రండి అని అంటారు.
ఖచ్చితంగా అని చెప్పి ఇంకలా సాధునాయకుడు చెప్పేసరికి ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు లగేజ్ సర్దుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా చాలా కోపం వస్తుంది యువరాజ్కి. అక్క, నువ్వు ఎప్పుడు వాళ్ళ గురించే పట్టించుకుంటావు కానీ మా గురించి ఎప్పుడు పట్టించుకోవా? నేను ఒక తమ్ముణ్ణి ఉన్నానని నీకెప్పుడు గుర్తుండదా అని అడుగుతాడు యువరాజ్. చూడు యువరాజ్, నేను ఎప్పుడు నీ గురించి ఆలోచించినా నువ్వే ఏది పట్టించుకోవు, అందుకే నీ గురించి ఆలోచించడం తగ్గించాను అని అంటుంది కౌశికి. లేదు వదిన, మేము కూడా హనీమూన్కి వెళ్తాం అని అంటుంది నిషిక. అవును, మేము వెళ్తాం, వాళ్ళు వెళ్ళిన దగ్గరికే వెళ్తాం అని అంటాడు యువరాజ్. సరే వెళ్ళిరండి, మీకు కూడా నేను టికెట్స్ బుక్ చేస్తాను అని అంటుంది కౌశికి. ఇంకలా దూరంగా తీసుకొస్తుంది వైజయంతి. ఏందమ్మీ, వాళ్ళు చేశారని మీరు కూడా అదే కాపీ కొడితే బాగోదు కదా, మీరు వేరే చోటుకి వెళ్ళండి అని అంటుంది వైజయంతి. అయ్యో అమ్మ, నేను వెళ్ళేది ఎందుకు అనుకుంటున్నావు? ఆ కేదార్ గాడిని ఫినిష్ చేయడానికి. ఎందుకంటే ఇంకొక నెలలోపు ఆస్తి వాడిదేనని నిరూపించుకోవాలి అన్నారు. వాడు ఏదో ఒకటి చేసి వాడు నాన్న కొడుకే అని తెలిసేలా చేశాడనుకో, ఇంకేమీ లేదు, నా పని అయిపోయినట్టే. అందుకే నేను వాడిని చంపేశాననుకో, అప్పుడు ఆస్తికి నేనొక్కడనే వారసున్నవుతాను, నాన్నకి తొలి సంతానాన్ని నేనే అవుతాను అని అంటాడు యువరాజ్. అవునత్తయ్య, యువరాజ్ చెప్పింది కరెక్ట్ అని అంటుంది. అబ్బోడా, ఇంత ఘోరమైన ప్లాన్ అవసరమా అని అంటుంది. అమ్మ, కొన్ని కావాలంటే కొన్ని చేయక తప్పదు. వాళ్ళని చంపేస్తే కానీ మన ప్రాబ్లం చల్లారదు. కాబట్టి నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటా అని అంటారు. సరే అబ్బోడా, కానీ జాగ్రత్త, మళ్ళీ వాళ్ళు ఏదో ఒక ప్లాన్ వేసుకుంటారు. అసలే ఆ జగదాత్రికి తల నిండా కళ్ళుంటాయి, నువ్వు మాత్రం దొరకద్రా అని అంటుంది. సరే అమ్మ, దొరకకుండా ప్లాన్ పూర్తి చేసుకొని వస్తాం అని ఇంకలా యువరాజ్ అండ్ నిష్క కూడా బ్యాగ్ సర్దుకుంటూ ఉంటారు హనీమూన్కి వెళ్ళడానికి. ఇంకా జగదాత్రి, కేదార్, యువరాజ్ అండ్ నిషిక హనీమూన్కి బయలుదేరి స్విట్జర్లాండ్కి రీచ్ అవుతారు. ఇంకలా జగదాత్రి, కేదార్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా యువరాజ్ అండ్ నిషిక మాత్రం వాళ్ళని చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఎలా అయినా వీళ్ళని వేపించేయాలి అని రౌడీలకు కాల్ చేస్తాడు యువరాజ్. ఇంకా రౌడీలైతే అలా వెంటనే వచ్చి జగదాత్రి, కేదార్పై అటాక్ ప్లాన్ చేస్తారు. అటాక్ ప్లాన్ చేసిన తర్వాత జగదాత్రి, కేదార్ ఆ రౌడీలను చూస్తారు. చూసి ఇంకా చుట్టూ చూసి జగదాత్రి, కేదార్ ఇద్దరు కలిపి ఆ రౌడీలని ఫుల్గా కొడతారు. కొట్టి గన్ పెట్టి, రేయ్ ఎవరో తెలుసా, నేను ఐపీఎస్ ఆఫీసర్ అని అంటుంది జగదాత్రి అలియాస్ జేడి. వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి వాళ్ళు బ్రతిమలాడుతుంటే వదిలేస్తాం, కానీ మిమ్మల్ని పెట్టించిన వాడు ఉన్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి మేము అనుకున్నది చెప్పు అని ఇంకా మొత్తం వాళ్ళ ప్లాన్ అంతా చెప్తారనమాట జగదాత్రి అండ్ కేదార్. సరే మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పి ఇంకలా ఈవినింగ్ యువరాజ్కి కాల్ చేస్తారు. హలో సార్, మీరు చెప్పినట్టే వాళ్ళని చంపేశాం సార్, వాళ్ళ బాడీస్ని ఒక చోట పెట్టాం సార్, ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేశాం అని అంటాడు ఆ రౌడీ. ఎస్ ఎస్ అది అది మనం వెళ్ళిపోదామా అని అంటారు. వద్దు, ఇప్పుడే వెళ్తే డౌట్ వస్తుంది, మనం ఒక రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుందాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉందాం అని చెప్పి యువరాజ్, నిష్క ఇద్దరు ఇంకా అలా ఫోన్స్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. న్యూస్ మొత్తం వైరల్ అయిపోతుంది. స్విట్జర్లాండ్కి హనీమూన్కి వెళ్ళిన ఒక ఇండియన్ జంట కనిపించకుండా పోయారు. వాళ్ళు ఆచూకీ కూడా తెలియటం లేదు. కొన్ని సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళని చంపేసినట్టు కూడా రికార్డ్ అయింది. వాళ్ళు బ్రతికే ఉన్నారా, చనిపోయారా, అసలు వాళ్ళు ఎవరు? పేరు వజ్రపాటి కేదార్, జగదాత్రి అని చాలా ఫేమస్ వజ్రపాటి సుధాకర్ గారి ఇంట్లో ఉంటున్న కేదార్ అని చెప్పి రావడంతో ఒక్కసారిగా సుధాకర్ షాక్ అయిపోతారు. ఇంకా న్యూస్ విన్న కౌశికి కూడా స్టన్ అయిపోతుంది. బాబాయ్, ఇదేంటి బాబాయ్, జగదాత్రి, కేదార్ కనిపించకుండా పోయారంటున్నారు, కొన్ని న్యూస్ ఛానల్స్లో చంపేశారంటున్నారు, నాకు చాలా భయంగా ఉంది బాబాయ్ అని అంటుంది కౌశికి. అమ్మ కౌశికి, నువ్వేమి కంగారు పడద్దమ్మా, మనం సాధు సార్ని వెళ్ళి కలుద్దాం, ఆయన మనకి ఏదో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తారు కదా అని చెప్పి ఇంకా వెంటనే సాధు నాయక్ దగ్గరికి వెళ్తారు కౌశికి అండ్ సుధాకర్. ఇంకా సాధు నాయక్తో మాట్లాడుతూ ఉంటారు. సార్, న్యూస్ వింటుంటే మాకు చాలా భయంగా ఉంది. జగదాత్రి, కేదార్ కనిపించకుండా పోయారంటున్నారు, కొంతమంది అయితే చనిపోయారంటున్నారు. మీరే ఎలా అయినా అక్కడ పోలీస్తో మాట్లాడి వాళ్ళ గురించి వెతికేలా చేయండి అని అంటారు. ఇంకా వెంటనే సాధు నాయక్ ఆలోచనలో పడి షాకింగ్గా ఉంటారు.
నేను మార్నింగ్ నుంచి ఈ న్యూస్ని గమనిస్తున్నాను సుధాకర్ గారు. వాళ్ళకేమీ అవ్వదు, మీరేమీ కంగారు పడకండి అని అంటారు. సార్, కాకపోతే వన్ రిక్వెస్ట్ ఫర్ యూ సార్. సార్, జేడీకేడీని అక్కడికి పంపించండి సార్. వాళ్ళైతే ఎలా అయినా వెతికి తీసుకువస్తారని నమ్మకం నాకుంది సార్ అని అంటుంది కౌశికి. ఒక్కసారిగా షాక్ అయిపోతారు సాధు నాయక్. ఏంటి, జేడీకేడీనా అని ఆలోచిస్తూ ఉంటారు. అవును సార్, వాళ్ళైతే ఖచ్చితంగా కనిపెడతారని నేను ఫీల్ అవుతున్నాను సార్. దే విల్ ట్రేస్ అవుట్ సార్. సార్ ప్లీజ్ అని అంటుంది. ఐ విల్ ట్రై. వాళ్ళు ఎక్కడున్నారో నాకు కూడా తెలీదు. జేడీకేడీని స్విట్జర్లాండ్ వెళ్ళమని చెప్తాను. ఒకవేళ వాళ్ళు ఆన్లైన్లోకి వస్తే చెప్తాను అని అంటారు. ఇంకా వెంటనే కౌశికి అండ్ సుధాకర్ ఇద్దరు బయలుదేరుతారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే సాధు నాయక్ జేడీకి కాల్ చేస్తాడు. జేడీ, హలో, జై హింద్ సార్ అని అంటుంది. జై హింద్ జేడీ. జగదాత్రి కేదార్లుగా మీ ఐడెంటిటీ ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ మార్క్ స్టేజ్లో ఉన్నారు. కిడ్నాప్ అయ్యారా చనిపోయారా తెలియని భ్రమలో ఇండియా అంతా నమ్ముతోంది. కాబట్టి జేడీకేడీగా వెళ్ళి అక్కడ మీనంతో చేతులు కలిపిన ఆ విక్కీని మీనన్ని రెడ్ హ్యాండెడ్గా మన కస్టడీలోకి తీసుకురండి అని అంటారు. తప్పకుండా సార్. అసలు ఈ ఆపరేషన్ చేయడానికి కదా స్విట్జర్లాండ్ వరకు హనీమూన్ అని చెప్పి వచ్చాం అని ఇంకా కేదార్, జగదాత్రి, జేడీకేడీగా రెడీ అయ్యి ఇంకా విక్కీ ఉంటున్న డెన్కి వెళ్తారు. అక్కడ విక్కీ ఒక పెద్ద మాఫియా డాన్తో చేతులు కలిపి ఇంకా కొన్ని పౌడర్స్ అయితే సప్లై చేస్తూ ఉంటాడు, అలాంటి ఇల్లీగల్ పౌడర్స్ అన్నీ. ఇంకా వెంటనే జేడీ విక్కీ దగ్గరికి వచ్చి విక్కీని బాగా కొడుతుంది. ఇంకా వాళ్ళందరినీ లాకప్ చేపించి అక్కడ పోలీస్కి అప్పచెప్పించి విక్కీతో చేతులు కలపాలనుకున్న మీనన్ని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది జేడీ. మీనన్, నువ్వు నన్ను ఆడుకోవాలనుకున్నాను, కానీ నేను నిన్ను ఆడుకుంటున్నాను. ఇప్పుడు మీరిద్దరు కలిసి మారు వేషంలో మా ఇంటికి రావాలి, ఐ మీన్ ఇండియాకి రావాలి. లేకపోతే ఇక్కడే మిమ్మల్ని పేల్చేస్తాం. అన్ఐడెంటిఫైడ్ బాడీస్గా కనీసం ఎవ్వరు నిన్ను గుర్తు కూడా పట్టనంత విధంగా చేస్తాం. చెప్పు, ఇండియాకి వస్తారా, ఇక్కడే ఉంటారా అని అడుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కేడీ అని అంటుంది. ఇంకా వెంటనే అలా కేడీ వాళ్ళిద్దరికి హ్యాండ్ కప్స్ వేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరిని అలా ఒక దగ్గరికి తీసుకువెళ్ళి ఇంకా వాళ్ళిద్దరిని షూట్ చేయడానికి ట్రై చేస్తుంది జేడీ. మీరు మారర్రా, అక్కడికి వెళ్ళినా మీరు ఇలాగే ఉంటారు, కాబట్టి చావండి అని మీనన్ని అండ్ విక్కీని, మినిస్టర్ కొడుకు విక్కీని షూట్ చేసేస్తుంది జేడీ. అలా ఇంకా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి తిరిగి వస్తారు జేడీ అండ్ కేడీ అలియాస్ జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.